మనకు పెద్ద ప్రయాణం అయితే అయింది గురువు గారు, మామూలుగా లేదు అసలు. మా కంపెనీలో క్యూఏ అండ్ క్యూసీ హెడ్ అయిన హరిగోపాల్ సార్ వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాం అనమాట మనం. అయితే ఇందులో ట్విస్ట్ ఉంది గురువు గారు. పెళ్లి చీరాల దగ్గర రామాపురం బీచ్ లో పెద్ద రిసార్ట్ లో జరుగుతుంది. ఓన్లీ టీం మొత్తానికి ఓ బస్సు వేసారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిపార్ట్మెంట్ లో సీనియర్స్ కాబట్టి ఒకరొకరు బాగా పరిచయం. అసలు ఈ రోజు ఏ టెన్షన్ లేదు, మనకు ఫ్యామిలీ ఉందని ఆఫీస్ ఉందని ఏం గుర్తు రావట్లేదు. మనసంతా చాలా పీస్ఫుల్ గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేదు. ఉన్నట్ల కోసం ఆకుమటి రెడీగా ఉంది, చేనంత దమ్ము చేసి పెట్టారు. బస్సు కొవ్వూరు స్టార్ట్ అయింది. మనం ఇంకా గోదావరి జిల్లాలో ఉన్నాం. మనతో పాటు పొద్దున్నే టిఫిన్ పార్సల్స్ కూడా బస్ ఎక్కేసి ఎన్నగూడెం దాటే చోట టిఫిన్ తింటున్నాం. అందరం కూడా శాంతమైన వాతావరణంలో హైవే పక్కన బస్సు ఆపి ఇలా టిఫిన్ తింటే భలే ఉంటుంది గురువు గారు. టీం అందరినీ పోగేసి కొన్ని ఫోటోలు దిగాం. ప్రకృతి ఇచ్చిన అందమైన నేచర్, ఓ పక్కనేమో బస్సులో మంచి సంగీతం, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా మన ప్రయాణం ముందుకెళ్తుంది. ఆల్బే కిరాణి చాయ్ దగ్గర టీ దగ్గర ఆపారు మన వాళ్ళు. నిజంగా గురువు గారు టీ మాత్రం చాలా బాగుందండి, అందరికీ నచ్చింది. ఈ లొకేషన్ కలపర్రు టోల్ గేట్ దగ్గర. సూర్యగడ ఉండగా మనకి ఎంటర్టైన్మెంట్ కొరవ ఉండదు అసలు. సుప్రియ సైకిల్ చేయగానే మన వాళ్ళు ఈజీగా కనిపెట్టారు గబ్బర్ సింగ్ సినిమాని. మన డీడీ ప్రసాద్ అన్నయ్య ఆయన సినిమాని సైకిల్ తో ఎలా చెప్తారో చూడండి. సినిమా నాగలాగే మొహమాటం సిగ్గు ఎక్కువ చెప్పడానికి సిగ్గుపడ్డాడు. ఉయ్యాలా